క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమ, దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మన సంఘాన్ని ఆయన దీవించి తన కృపలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈరోజు సంఘము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అంశము, మరి మన మధ్యలో ఉన్నటువంటి రత్న వచ్చి ఈ అంశాన్ని సంఘానికి తెలియజేస్తాడు. ఈరోజు మరి వర్తమానంలో ప్రధానమైన అంశము ఏమైన్నదో తెలియజేస్తాడు. జ్ఞానం ద్వారా జీవాహారము. మంచిది. సంఘానికి ఈరోజు అంశాన్ని తెలియజేసినటువంటి మరి రత్నాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము చదువుకొని ఉన్నాము. జ్ఞానము ద్వారా జీవాహారము. ఈరోజు అంశము జ్ఞానము ద్వారా జీవాహారము. మరి ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి అవసరము. జ్ఞానము లేకుండా ఎవరు కూడా వారి యొక్క జీవన విధానాన్ని ముందుకు నడిపించుకోలేరు. ఒక కుటుంబము దీవెనకరముగా ఉండాలి అంటే దైవ జ్ఞానము కావాలి. అదే రీతిగా బిడ్డల చదువుల్లో వర్ధిల్లాలి అంటే దైవ జ్ఞానము కావాలి. ఆర్థిక ఆటుపోట్ల నుండి మన కుటుంబాలు సాఫీగా కొనసాగాలి అంటే దైవ జ్ఞానము కావాలి. దేనికైనా సరే జ్ఞానం అనేది మనకు అవసరం. అజ్ఞానం అనేది కుటుంబ వ్యవస్థను పాడు చేస్తూ ఉంటుంది. అజ్ఞానం అనేది పిల్లలు చదివే చదువుల యొక్క స్టడీని పాడు చేస్తూ ఉంటుంది, చెరిపివేస్తూ ఉంటుంది. అజ్ఞానం అనేది భార్య భర్తల మధ్య ఏం చేస్తుంది? చిచ్చు పెడుతూ ఉంటుంది. వారి జీవితాలు మనం టీవీల్లో, సెల్ ఫోన్లో ఎన్నెన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాము. అజ్ఞానము, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అజ్ఞానముతో ఉన్నప్పుడు వారి యొక్క జీవన విధానము ఏమైపోతూ ఉంది? 10 మందిలో వెల్లడైపోతూ ఉంటుంది. అందుకని ఈరోజు జ్ఞానము అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరము. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది, అది మన యొక్క జీవన విధానాన్ని పాడు చేస్తూ ఉంటుంది. దైవ సంబంధమైన జ్ఞానము మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకుంటే, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 4-5 వచనాలు మనము మరొకరు చదివి సహాయం చేయండి. చూడండి. జ్ఞానము లేనివాడా ఎక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లు అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక్కడ మనం చూస్తే భక్తుడైనటువంటి జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట. సొలొమోను దేవుని దగ్గర ఏం కోరుకున్నాడు అంటే, నీకేం కావాలి సొలొమోను అని అడిగినప్పుడు దేవుని దగ్గర సొలొమోను కోరుకున్న కోరిక ఏదంటే, అయ్యా నీ జ్ఞానము నాకు దయచేయము. జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నాడు. అటువంటి జ్ఞానముతో మరి సొలొమోను తన రాజ్య పరిపాలనను చక్కగా పరిపాలించాడు. మనము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము, వాక్యముతో చదువుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము. పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా మన అవసరతలు ఉంటాయి, మన ఇబ్బందులు ఉంటాయి,
మన సమస్యలు ఉంటాయి. కానీ వాటికన్నిటికంటే కూడా ముందుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించేటప్పుడు మనము కోరవలసింది ఏంటి తెలుసా? అయ్యా, నా భర్తను, నా బిడ్డలను, నా కుటుంబాన్ని సక్రమంగా నడిపేటువంటి జ్ఞానము నాకు దయచేయము. ఈ ప్రార్థన స్త్రీలలో చేయవలసిన ప్రార్థన కొదువై ఉంటుందన్నమాట. చేయవలసింది చెయ్యక, అందుకని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఆరాధనలో. ఆ ప్రార్థనలో ఒక అంశం ఉన్నది. ఏంటి అంశమమ్మా? కీడైన దానినే చేయుచు మేలైన దానిని చేయుటలో ఏమంటాడు అక్కడ? నేను తొలగిపోతున్నాను, తప్పిపోతున్నాను అంటాడు. కీడైన దానినే చేయుచు. మనము మేలైనటువంటి యొక్క అంశాన్ని ప్రార్థనలో మనం క్రోడీకరించాం. ఎందుకు అంటే కుటుంబ వ్యవస్థలు ఈనాడు చాలా అజ్ఞానంతో పాడైపోతూ ఉంటుంది. పైకి ఏదో చాలా సక్రంగా మనము నటనలో జీవిస్తూ ఉండవచ్చేమో, కానీ ప్రతి కుటుంబంలో కూడా చాలా సమస్యలతో కుటుంబాలు నింపబడి ఉంటున్నాయి. కనుకనే మరి ముఖ్యంగా స్త్రీలు వారి హృదయాలలో వాటన్నిటినీ భద్రపరుచుకొని ఆ కుటుంబ వ్యవస్థను చక్రంగా కొంతవరకు నడుపుతూ ఉంటారన్నమాట. కనుకనే ఇక్కడ అంటాడు, జ్ఞానమును గురించి ఎలా చెబుతూ, జ్ఞానము లేని వాడా ఎక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివిలేని వారితో అది ఇట్లా అనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి, నేను కలిపినటువంటి ద్రాక్షారసమును త్రాగండి అంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు జ్ఞానాన్ని గురించి చెబుతూ జ్ఞానము లేని వాడా అంటున్నాడు. కనుక మన జ్ఞానయుక్తమైన ప్రార్థన మనం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, సేవకులమైన మేము కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మనము ప్రార్థనలో అడగవలసిన ఏంటి తెలుసా? దేవుడు సొలొమోనుకి ఏదైతే కోరితే అనుగ్రహించాడో అది మనం అడగాలి. అడగవలసింది అడగము, ఏదేదో మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మనము దేవునిని ఏది అడగాలో అది అడిగితే దానిలో నుండి నీకు కావలసిన ప్రతిదీ కూడా ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన సమకూర్చువాడై ఉన్నాడు, ప్రతిదీ కూడా. అందుకనే నా దగ్గరికి రండి, తెలివి లేకపోతే నా దగ్గరికి రండి, తెలివి తక్కువవాడా అంటూ ఉంటారు, అజ్ఞాని అంటూ ఉంటారు. ఈ రెండూ లేకపోతే కుటుంబ వ్యవస్థలు పాడైపోతాయి, సంఘ వ్యవస్థ కూడా పాడైపోతుంది. కాబట్టి మీరు అటువంటి అజ్ఞానంలో ఉన్నట్లయితే నా దగ్గరకు రండి అని ఇక్కడ చెబుతూ ఇంకేమన్నాడో తెలుసా? నా దగ్గర భోజనం ఉన్నది, నా దగ్గర ద్రాక్షరసం ఉన్నది అంటున్నాడు. అంటే నా అర్థం ఏంటో తెలుసమ్మా? నా దగ్గర భోజనము ఉన్నది అంటున్నాడు, మనిషికి కావలసింది. నా దగ్గర పానీయము, ద్రాక్షరసం అనే పానీయము ఉన్నది అంటున్నాడు. మనిషికి ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, కోట్ల రూపాయలు ఉండా మనిషికి కావలసింది ఆహారము, ఏంటమ్మా? పానీయము, నీరు. ఈ రెండే కదా. వాడు 1000 కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఒక 500 రూపాయల కట్ట తీసుకొని నవ్వులుతాడా? నవ్వలేడు. లేకపోతే ఒక బంగారపు ముద్ద తీసుకొని తింటాడా? తినలేడు. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే ఆహారము, పానీయము. ఈ రెండు మనిషి లేక ఈనాడు ఆ రెంటి కోసమే ఈ జానడు పొట్ట కోసము, ఆహారము, పానీయముల కొరకు మానవుడు ఎంత అపాయకరమైన జీవితాలు మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. ఎంత మనుషులని నిర్దాక్షిణంగా హత్యలు చేస్తూ ఉంటున్నారు, మనుషుల కుటుంబాలను నిర్దాక్షిణంగా కూల్చివేస్తూ ఉంటున్నారు. భయంకరమైనటువంటి అక్రమ మార్గాలలో ఆస్తులు సమకూరుస్తూ ఉంటున్నారు. నీవు ఎన్ని చేసినా అవన్నీ కూడా ఒక సమయం వచ్చినప్పుడు వదిలిపోవలసిందే. మానవునికి కావలసింది ఆహారము, మానవునికి కావలసింది నీరు. నీవు జ్ఞానముతో, తెలివితో నా దగ్గరకు రండి, నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు సమృద్ధికరమైనటువంటి
ఈ సంపద నేను మీకు ఇస్తాను అంటాడు. మనం పరలోక ప్రార్థనలో కూడా ఒక మాట చెబుతూ ఉంటాం, మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మాకు ప్రతి దినానికి మనకు కావలసింది ఏదంటే ఆహారము. అందుకే ప్రభు అంటాడు, మనుషులతో ప్రభు చెబుతున్నాడు, ఓ మనుషులారా పక్షులను చూసి నేర్చుకోండి, ఓ మనుషులారా జంతువులను చూసి నేర్చుకోండి, ఓ మనుషులారా సముద్రంలో ఉండే జలచరాలను చూసి నేర్చుకోండి. అక్కడ అంటాడు, అవి విత్తవు, ఇంకేమంటాడమ్మా, కోయవు, వాటికి ఎలాంటి బ్యాంకి బీరువాలు కొట్లు అంటూ ఏమీ కూడా లేవు, సమకూర్చుకోవు, కానీ వాటి వైభవము గురించి చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఎంతో గొప్పది అంటున్నాడు. అన్నీ సమకూర్చుకొని మన జీవితాలతో అంటున్నాడు, వాటిని చూసి నేర్చుకొనుడి. కడుపు నిండితే అంతటితో ఆపివేస్తాయి, దాహము తీరితే అంతటితో తాగటం మానేస్తూ ఉంటాయి. ఈ రెంటి కోసమే ఈ సృష్టి అంతా కూడా మరి ప్రయత్నం చేసేది. కానీ మానవుడు అజ్ఞానముతోనూ అతి తెలివితోనూ ఈ రెంటిని మించి మనిషి ఏం చేస్తున్నాడు, అకృతమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నాడు. అందుకనే ఓ జ్ఞానము లేనివాడా, ఓ తెలివి లేనివాడా, నా దగ్గరకు రండి, నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీకు ఏది కావాలో అది నేను మీకు ఇస్తాను అన్నాడు. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, మీలో ఎవరికైనాను జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే అది అతడు దేవునిని ఏం చేయాలి అంట, అడగాలి, అప్పుడు ఆయన అనుగ్రహించబడును. ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబు అంటున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు, సంఘ పత్రికలు అవి, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఎవరిని అడగాలంటమ్మా, నన్ను అడగండి. సామెతలో ఏమంటున్నాడు, ఓ అజ్ఞాని నా దగ్గరకు రా నీ జ్ఞానము కోసం, ఓ తెలివి తక్కువ వాడా నా దగ్గర రా తెలివి కోసం. అదే ఇక్కడికి వచ్చలేకే మీలో ఎవరికైనాను, ఎవరికి వాళ్ళమే పరిశీలన మనం అనుకుందాము, మీ మనసులో అనుకోండి, నాలో జ్ఞానము తక్కువగా ఉంటే నా దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. పర్సనల్గా ఎవరికి వాళ్ళే వాక్యమును ఎంట మీ హృదయాలతో మీరు మాట్లాడుకోండి. నాలో జ్ఞానము తక్కువ ఉన్నది కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను అజ్ఞాని అయిన స్త్రీగా, అజ్ఞాని అయిన పురుషుడుగా ఉన్నాను కాబట్టి ఈ దినములో దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నాలో అజ్ఞానము ఉండబట్టి నా భార్యతో సమాధానము పడలేకపోతున్నాను. నాలో అజ్ఞానం ఉంది కాబట్టి నా భర్తతో సమాధానము పొందలేకపోవచ్చు ఉన్నాను. నాలో అజ్ఞానం ఉన్నది కాబట్టి ఈ సంఘంలో ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసితో సమాధానము పొందలేకపోతున్నాను. సమాధానము లేకుండా చేసేది ఏదంటే అజ్ఞానము. మనిషికి సమాధానాన్ని కోల్పోయేటట్టు చేసేది అజ్ఞానము. అందుకని అంటున్నాడు దేవుడు, మీ అజ్ఞానములో మీరు ఎంతకాలం జీవిస్తారు? జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా ఎంతకాలం జీవిస్తారు? ఎవరి తెలివి వాళ్ళకు గొప్పగా ఉండవచ్చు, ఎవరు జ్ఞానము వాళ్ళకి గొప్పగా ఉండవచ్చు. నీ తెలివి నీ జ్ఞానంతో బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ చదువుతుంటే మనం ఎంత జ్ఞానవంతులమో బైబిల్ చెబుతూ ఉంటుంది. పాస్టర్ గారు చెబితే అది మన మైండ్కి ఎక్కదు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ని మనం చదువుతూ ఉంటే మనము ఎంత జ్ఞానవంతులమో బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, నిజమైన తెలివి జ్ఞానము కలిగిన మనం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరితో మనం సమాధానకరంగా ఉంటాం. ఎందుకో తెలుసా? ఆయన సమాధానమునకు ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు.
అటువంటి ఆ సమాధానకర్తను మన హృదయాలలో మనం స్థిరపరచుకున్నప్పుడు మనకేం మిగులుతుందో తెలుసమ్మా? జ్ఞానము కలుగుతుంది, తెలివి కలుగుతుంది. ఈ రెండు దేవుని ద్వారా వచ్చే ఈ రెండిటి ద్వారా మన ఇంటిలో సమృద్ధి కలుగుతూ ఉంటుంది. మన ఇంట్లో ఏం కలుగుతుంది? సమృద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, నిన్న నేను ఆ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. మా అక్కయ్య కోడలో ప్రసవిస్తే ఆపరేషన్ ద్వారా ఆ అమ్మాయిని ఆ బాబును చూడటానికి వెళ్ళాను. వెళ్ళి మరలా తిరిగి నేను రిటర్న్ వస్తుంటే నడుచుకుంటా రోడ్డుకు వస్తుంటే ఒక పండ్లు షాప్ ఉంది. అక్కడ బత్తాయిలు, యాపిళ్ళు, ద్రాక్షాలు, దానిమ్మకాయలు అన్నీ కూడా పెట్టి ఉండి అక్కడ ఉన్న తర్వాత ఒక కుర్రవాడు, ఒక చిన్నపిల్లవాడు అన్నమాట, ఆ హాస్పిటల్లోకి వచ్చారు. చాలా పేదరికంలో ఉన్నారు. ఆ పిల్లవాడిని చూస్తుంటే నాకు కూడా చాలా బాధేసిన ఆయన చేసిన పనిని బట్టి. చిన్నపిల్లవాడు, మన మౌనేష్ ఆ కంటే కూడా కొంచెం తక్కువ ఉంటాడు. అంత పిల్లవాడు అక్కడ అటు ఇటు చూస్తున్నాడు. ఎవరు కూడా చేయి చాపుతున్నాడు, ఎవరు కూడా అతనికి రై పోరా అంటున్నారు. ఇదే మాట. చివరికి అతను ఆకలి బాధ నేను గుర్తించాను. ప్రియ దేవుని బిడలారా, గుర్తించి అతను ఆ పండ్లు షాప్ దగ్గరికి వెళ్ళి ఆ బండికి కిందే ఉన్నాడు ఆ కుర్రవాడు. ఆ పండ్లు అమ్మే వ్యక్తికి అతను కనపడ్డు, చాలా చిన్నవాడు కాబట్టి. అక్కడ ఉండి అటు ఇటు చూసి ఏం చేశాడో తెలుసా? అతనికి అందినటువంటి ఒక యాపిల్ పండు తీసుకొని ఆయన చిన్నగా తింటా వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అటు వెళ్ళిన తర్వాత ఆ షాప్ అతను చూశాడు. వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఆ దగ్గరలోనే ఉన్నాను, అతని దగ్గరికి వెళ్ళి వాడిని కొడతాం ప్రారంభించాడు. దొంగ ఎధవ అని రకరకాల మాటలంట. నేను వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఎందుకు ఆ బిడ్డను కొడతావు? చిన్న బిడ్డ ఆకలి తీసుకున్నాడు, తప్పు లేదు కదా, అయితే నువ్వు ఇయ్యి అంటున్నాడు నన్ను. నేను ఇస్తానయ్యా తీసుకో అని చెప్పి ఆ ఫ్రూట్ యొక్క ఖరీదు ఎంతో ఆ డబ్బులు నేను ఇచ్చి ఆ అబ్బాయితో చెప్పాను, ఇంకా నీకేమైనా కావాలా తీసుకున్నప్పుడు ద్రాక్షాల వైపు చూపించాడు. ఆ ద్రాక్షాలు ఇప్పించాను. అతను తింటా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అతను ఆ బిడ్డ ఆకలితో ఉన్నాడు. నా ఆకలి ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతోమందిని చేయి చాపి అడగటం అంటే తెలుసా? నేను ఆకలితో ఉన్నాను, నా ఆకలి తీర్చండి అని చెప్పి అని అడుగుతుంటే ఎవరు ఆయన ఆ బిడ్డ ఆకలి తీర్చట్లేదు. అప్పుడు ఆ పని చేయాల్సి వచ్చింది. నిజమే, జ్ఞానము అనేది మనిషిలో కనుక లేకపోతే ఇటువంటి ఆలోచనలు మనిషిలో వస్తూ ఉంటాయి. చాలామంది చూడండి, రకరకాల దొంగతనాలు చేస్తూ ఉంటారు. దేనికమ్మా? ఆకలి కోసమే. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే నా దగ్గరికి రండి, జ్ఞానము లేని వారలారా నా దగ్గర రండి, తెలివి లేని వారలారా నా దగ్గర రండి, వచ్చి నా దగ్గర మీకు కావలసిన, మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి కావలసిన సంపద, ఆహారము, పానీయము నా దగ్గర ఉన్నది. వచ్చి నీ అజ్ఞానంలో నుంచి జ్ఞానాన్ని కోరుకొని నీకు కావలసిన, అనుదినానికి కావలసిన నీ యొక్క సంపద నా నుండి తీసుకొనుము అంటున్నాడు ప్రభు. అంటాడు ఆయన దగ్గర ఏముండి అంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా ఆ ప్రభునందు ఏమై ఉంది అమ్మా? గుప్తమై ఉన్నవి. బుద్ధి ఉన్నది, జ్ఞానము ఉన్నది, ఇంకేమున్నది? సర్వ సంపదలు. నా జీవితానికి, నీ జీవితానికి, మన బ్రతుకులకు, మన కుటుంబాలకు కావలసిన సమస్తము కూడా ఆ ప్రభువులో గుప్తమై ఉన్నవి అంటున్నాడు. మనము అజ్ఞానముతో వెళితే, మనము బుద్ధిహీనతతో వెళితే దానిని మనము సంపాదించుకోలేము. కనుకనే ప్రభు దగ్గర మనము, సంఘము, విశ్వాసి మొదటగా ప్రభువా నేను అజ్ఞానముతో నీ దగ్గరకు వచ్చాను, ప్రభువా తెలివి తగ్గుతో నీ దగ్గరకు వచ్చాను, అందుకే నా కుటుంబంలో బిడ్డలతో, భర్తతో నాకేం లేదు, సమస్యలు ఉంటుంది. నా అజ్ఞానము నా భర్తను శత్రువుగా చూపిస్తూ ఉంటుంది, నా అజ్ఞానము నా బిడ్డలను శత్రువులుగా చూపిస్తూ ఉంటుంది. లేదు పురుషులైన నా అజ్ఞానము నా భార్యను నాకు శత్రువుగా చూపిస్తూ ఉంటుంది. చాలామంది భార్యలతో మాట్లాడటానికి ఇష్టపడరు.
చాలామంది భర్తలతో సమాధానంతో ఉండటానికి ఇష్టపడరు. కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో అజ్ఞానం ఉన్నది. కనుకనే ప్రభు అంటున్నాడు, జ్ఞానము లేని వారలారా నా దగ్గరకు రండి. దేవుడు తన బిడ్డలకంట విస్తారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇవాళ ప్రపంచంలో జ్ఞానయుక్తమైన దేశం ఏదంటే, ప్రపంచంలోనే జ్ఞానముతో నిండుకొని ఉన్న దేశం ఏదంటే, ఏ దేశం అంటే అది ఇజ్రాయేలు దేశం. ఇజ్రాయేలు దేశము. నేను నిన్నే ఒక ఆర్టికల్ చూశాను. ఇజ్రాయేల్ దేశంలో ఒకటి తయారు చేశారంట. భార్య యొక్క అండముతోనూ భర్త యొక్క వీర్యముతోనూ సంబంధం లేకుండా బిడ్డలను తయారు చేయటం వాళ్ళు చూశారన్నమాట. చూడండి, భార్యతోనూ భర్తతోనూ ఎవరితో సంబంధం లేకుండా వారు ఒక ల్యాబ్ ద్వారా ఏం చేశారంటే వాళ్ళు బిడ్డను తయారు చేయటం, ముందుగా ఎలుకను తయారు చేయటం చేశారంట. అది సక్సెస్ అయిందంట. ఇప్పుడు ఇంతవరకు ఏముందో తెలుసా? భార్య యొక్క అండాన్ని తీసుకొని అద్దెకి, మా వదినమ్మ కూతురు ఉన్నది, పిల్లలు లేరు, బెంగళూరులో ఉన్నారు వాళ్ళు, ఆ అమ్మాయి పిల్లలు లేరు. అప్పుడు ఏం చేశారు? ఆమె భర్త యొక్క వీర్యాన్ని తీసుకొని ఇంకొక అమ్మాయికి అండంలో పంపించి ఒక పాపని తయారు చేశారు. ఆ పాప ఇప్పుడు పెరుగుతూ ఉంది వీళ్ళ దగ్గర. దానికి ఆ అమ్మాయి అండాన్ని ఇవ్వటానికి 5 లక్షలు తీసుకుంది. బ్రతికినంత కాలము కూడా నెలకి 5,000 రూపాయలు ఆ అమ్మాయికి పెంచినిచ్చేటట్టు అగ్రిమెంట్ రాసుకొని నోటి మీద దానికి సిద్ధపడి ఆ అమ్మాయి బిడ్డకి కంటానికి అంగీకరించింది. అసలు అది కూడా లేకుండా ఇప్పుడు భార్యతో భర్తతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్ళి ల్యాబ్ దగ్గర, ఇంకా చాలా టైం పడుతుంది మన భారతదేశం వచ్చేలేకే, ఆ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి నాకు మగబిడ్డ కావాలి, ఇది ఎంత అమౌంట్ అని ఇస్తే ఆ ల్యాబ్లు ఉంటాయి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? సరే పలానా 9 నెలలకు రండి అని చెప్పి 9 నెలలకి నీకు కోరినటువంటి బిడ్డను ల్యాబ్లో తయారు చేసి నీకు ఇస్తారన్నమాట. చూడండి, ఇంత జ్ఞానము ఆ దేశంలో ఇంప్రూవ్ అవటానికి కారణం ఏంటో తెలుసా? ఇజ్రాయేలు దేశము ఎంతో తెలుసా? అది మన గుంటూరు జిల్లా అంత ఉంటుంది, లేదా ఇంకొక జిల్లా అంత ఉంటుంది. ఇంత చిన్న దేశము ఇవాళ ఎంత జ్ఞానముతో ఉందో తెలుసా? కారణం ఏంటి తెలుసా? ఇజ్రాయేలు దేశంలో ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవుని మీద ఆధారపడిన బిడ్డలు. పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని మీద ఆధారపడిన బిడ్డలు. ఇజ్రాయేలు దేశం చాలా చిన్నదే. ప్రపంచమే ఆ దేశాన్ని చూసి ఏం చేస్తుందో తెలుసమ్మా? భయపడుతూ ఉన్నది. ఆ దేశాన్ని ఏదైనా చేయాలి అంటే భయపడుతూ ఉన్నది. కారణం ఏంటి తెలుసా? ఆ చిన్న దేశము దైవ జ్ఞానంతో నింపబడి ఉన్నది. ఆ చిన్న దేశము దేవుని తెలివితో నింపబడి ఉన్నది. ఆ చిన్న దేశము సమృద్ధితో ఉన్నది. ఆ చిన్న దేశము దేవుని సహవాసంలో ఉన్నది. అదే రీతిగా నీవు నేను కూడా ఆ దేవుడే మనకు దేవుడై ఉన్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆ దేవుని దగ్గరికి మోకరించి దైవ జ్ఞానము, దేవుని తెలివి కొరకు మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన కుటుంబాన్ని సమృద్ధిలోకి నడిపిస్తాడు. మన కుటుంబము దేవుడితో మంచి సహవాసంలో ఉంటుందని చెబుతూ ఉంటాడు. ఇక్కడ ఇంకో మాట చెబుతాడు. 3వ అధ్యాయము యాకోబు పత్రిక 17వ వచనములో, 3వ అధ్యాయము 17వ వచనములో, అయితే చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది. ఆ జ్ఞానములో పవిత్రత ఉన్నది. ఆ పైనుండి వచ్చే దైవ జ్ఞానములో సమాధానము ఉన్నది. అది చాలా మృదువుగా ఉంటుంది. అది లోబడే తత్వము కలిగిన జ్ఞానము, కనికరముతోనూ మంచి ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఆ జ్ఞానము పక్షపాతమైనను వేషధారణైనను లేనిది అయి ఉన్నది. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తే పైనుండి వచ్చే జ్ఞానములో ఉన్న కొన్ని లక్షణాలు చెబుతూ ఉన్నాడు యాకోబు భక్తుడు.
వాటిలో ప్రధానమైనది ఏంటో తెలుసా? దానిలో సమాధానం ఉన్నది. దైవ జ్ఞానములో ఏముందమ్మా? సమాధానం ఉన్నది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి యొక్క సంబంధం లేకుండా ఉన్నారంటే మందిరానికి రావచ్చు, ప్రార్థన చేయవచ్చు. నీ భర్తతో నీకు సమాధానం లేదంటే నీవు అజ్ఞానములో ఉన్నావు అని అర్థం. ఇక్కడ అది మృదువైనది, అది లోబడే తత్వం ఉన్నది ఆ జ్ఞానములో, అది సమాధానం ఉన్నది. ఇట్లా దానిలో ఉన్న లక్షణాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమ, బైబిల్లో మనం చూస్తున్నట్టయితే ఈ జ్ఞానమును గురించే ఈ దైవ జ్ఞానం అనేది సంఘానికి అవసరం. ఈ దైవ జ్ఞానం అనేది విశ్వాసికి అవసరం. త్వరగా లోబడే తత్వము, తగ్గింపు తత్వం ఉన్నది. బైబిల్లో కూడా ప్రభువు ఒక మాట అన్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తారంటమ్మా? వర్ధిల్లుతాడు. తగ్గింపు అనేది దైవ జ్ఞానంలో ఉన్నది. నేను ఒక సంఘంలో చేసి వచ్చేటప్పుడు ఆ సంఘంలో ఒక ఆయన అన్నాడు, ఏంటి ప్రతి విషయంలో సంఘంలో పాస్టర్ గారికి మనం లోబడాలా? మనం సంఘ పెద్దలం కదా, ఆయన మనకు లోబడ్డా అనేటువంటి అతిశయము అతనిలో వచ్చింది. వచ్చి వాళ్ళతో ఎవరితో అన్నాడు, అన్నవాళ్ళు ఊరుకోరు కదమ్మా. అది వాళ్ళకి వీళ్ళకి అంటించి చివరికి ఏదో ఒక ఉదాహరణ కలిగిన ఆమె తీసుకొచ్చి నాకు కూడా అంటించింది. పలానా వ్యక్తి ఇట్లా అన్నాడు పాస్టర్ గారు అండి అని చెప్పి, సరే మంచిదేలేమ్మా, తప్పేం లేదు. ఆయన బాధ, అది ఆయన బాధ మనసులో ఉంచుకోకుండా బయటకు చెప్పాడు. చాలా సంతోషం. మరి నీ కడుపుబ్బరం తట్టుకోలేక నువ్వు ఎక్కడికి వచ్చి చెప్పావు, నాకు చెప్పావని, సరే మంచిదమ్మని చెప్పి ఒకరోజు అతని ఇంటికే నేను వెళ్ళాను. వెళ్ళి కూర్చొని అన్ని విషయాలు మాట్లాడి, అయ్యా నేను చెప్పాను, నీ ఇంట్లో నేను భోజనం చేయడానికి వచ్చానన్నా. అయ్యో మా ఇంట్లో ఏమి లేదు పాస్టర్, సరిగ్గా ఏం తయారు చేయలేదు, అది ఇది అన్నప్పుడు, లేదు ఇంట్లో ఏది ఉంటే అది తింటాను అన్నప్పుడు, ఆయన పెరుగు ఉన్నది, పెరిగేసి ఆ అమ్మాయి అన్నం పెట్టింది, తిన్నాను. తిని నేను తిరిగి వస్తా ఉన్నా, ఏం మాట్లాడలేదు. వస్తూ ఉంటే ఏంది పాస్టర్ గారు వచ్చాడు, ఏది ఉంటే తిన్నాడు, వెళ్ళిపోయాడు, ఏందమ్మా. చివరికి నేను ఏమీ మాట్లాడలేదు. ప్రియ దేవుని సంఘమా, వెళ్ళిపోయాను. ఏంది ఇంత సింపుల్గా వచ్చాడు, ఏదో తింటానన్నాడు, తిన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు నేను వెళ్ళి రావటం అనేది అతనికి ఏమీ అర్థం కాలేదు. ఇంకొక వ్యక్తితో అన్నాడు, పాస్టర్ గారు వచ్చాడు మా ఇంటికి, ఏమనలేదు, అన్నం తింటా అన్నాడు, ఇది మజ్జిగ ఉండి ఏంటి వేసుకొని తిన్నాడు, కొంచెం అన్నం ఉంటే వెళ్ళిపోయాడు. ఏంటో అర్థం కాలేదు. అంటే ఎవరు ఇళ్ళకి వచ్చి ఆ మాట అనలేదు కదా, నీ ఇంటికే వచ్చి అన్నాడు కదా. నువ్వు ఒక మాట అన్నావు, ఏంటో తెలుసా? పాస్టర్ గారికే మనం లోబడాలా, ఆయన మనకు లోబడ్డా అనే మాట అన్నావు కదా, అది ఆయనకు చేరుంటుంది. కనుకనే ఆయన వచ్చి నీ ఇంట్లో తనను తాను తగ్గించుకొని నీ ఇంట్లో ఉండాది తిని వెళ్ళిపోయాడు అని ఆయన దేవుడు ఒక్కొక్కరిని సమాధానపరచడానికి ఒక్కొక్క వ్యక్తిని లేవనెత్తుతూ ఉంటాడు సంఘంలోనే. ఆ చెప్పినప్పుడు తర్వాత మా ఇంటికి వచ్చి ఆయన చాలా పశ్చాత్తాపడ్డాడు. నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను అంటాం పొరపాటే, అజ్ఞానంలో మాట్లాడాను, అది నీ దాకా వచ్చింది అనుకోలేదు. చూడండి, ఎప్పుడు కూడా జ్ఞానములో ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. ప్రతి విశ్వాసలో కూడా తగ్గింపు ఉండాలి. పెద్ద అనలేదు, చిన్న అనలేదు. ప్రతి విషయంలో కూడా మనము ఎప్పుడైతే దైవ జ్ఞానము కలిగి తగ్గించుకొని ఉంటామో, తనను తాను ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు వందనాలు చెప్పలేదు, నేను చెప్పను అనేది కాదు. వాళ్ళు వందనాలు చెప్పకపోతే మీరు వందనాలు చెప్పండి. తగ్గింపులో అటువంటి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కనుకనే ఇక్కడ ఈ 3:17 చెప్పాడు, దైవ జ్ఞానములో ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదాలను గురించి అక్కడ తెలియజేశాడు. ప్రియ దేవుని సంఘమా, ఇంకో మాట ఎఫెసీ పత్రికలో మనం చూసినప్పుడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమలో క్రీస్తు శరీరము, ఆయన రక్తము మరి జీవాహారముగా ఉన్నది చూస్తూ ఉన్నాము.
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ బైబిల్ చెప్తూ ఉంటాడు. అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుంటే, చదువమ్మా, ఏమంటున్నాడు అక్కడ? జ్ఞానమునకు మించిన, చదువమ్మా. క్రీస్తు ప్రేమ దేనికి మించిందంటమది? జ్ఞానానికి మించిన. క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకొనుటకును తగినటువంటి శక్తి గలవారు కావాలననియు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘానితో మాట్లాడుచు ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్నము పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిఎఫ్ఎల్సి ఆమోదగిరి పట్టణ సంఘముతో నీతో నాతో మాట్లాడుచున్నాడు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమలో ఏముంది అంటే, క్రీస్తు ప్రేమలో ఏముంది? క్రీస్తు ప్రేమలో శరీరం ఉన్నది. క్రీస్తు ప్రేమలో ఏముందమ్మా? ఆయన కార్చిన రక్తం ఉన్నది. అదే క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ అంటే యేసయ్య శరీరం, నలుగుగొట్టబడిన శరీరము. క్రీస్తు ప్రేమ అంటే ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము. నేను దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితము ఆర్ఆర్కే మూర్తి గారు సందోలో వచ్చాడు. నన్ను కలుసుకున్నాడు. అయ్యా, సువార్త సభలు పెడదామయ్య అన్నాడు. సరేనండి అన్నాను. ఈ చుట్టుపక్కల అన్ని సంఘాలకు తెలియజేయి అన్నాడు. సరేనా అన్నాను. ఆయన ఆ మీటింగ్స్ చక్కగా ఆయనే వచ్చాడు, ఆయనే మాట్లాడాడు, చక్కగా మాట్లాడాడు. మాట్లాడి ఆ 3 రోజుల సభలలో సంఘాన్ని లాస్ట్ రోజు వచ్చేలేకే ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఒకే ఒక ప్రశ్న వేశాడు. క్రీస్తు ప్రేమ అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? క్రీస్తు ప్రేమను గురించే 3 రోజులు చెప్పాడు. లాస్ట్లో వచ్చిన ఆ మీటింగ్కి వచ్చిన ప్రజలతో అంటున్నాడు, క్రీస్తు ప్రేమ అంటే ఏమిటి? క్రీస్తు ప్రేమ మనుషులకు ఎక్కడ దొరుకుతుంది అని అన్నప్పుడు, స్టేజ్ మీద దాదాపు మేము కూడా ఒక 15-20 మంది పాస్టర్లు ఉన్నాము. వచ్చిన ప్రజలనే కాదు, ఆ కూర్చున్న పాస్టర్లను కూడా అడిగాడు, మీరు కూడా 3 రోజులు విన్నారు కదా, క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? క్రీస్తు ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని ప్రశ్నించినప్పుడు, ఆ స్టేజి మీద గొప్ప గొప్ప అనుభవం కలిగిన సేవకులు ఉన్నారు, ఎంతో మంచి గొప్ప విశ్వాసులు, సంఘ పెద్దలు ఉన్నారు. ఒక్కరి నుంచి కూడా ఆన్సర్ రాలేదు. ఆయన చాలా మేధావి, చాలా మేధావి. దేవుడు ఆయనను అంతగా ఒకనొక కొన్ని దినాలలో, సంవత్సరాల క్రితము మూర్తి గారిని ఆయన వాడుకున్నాడు. 7:15కి మూర్తి గారు వాక్యం వస్తుందంటే అన్ని పనులు మానేసి కూడా రేడియోల దగ్గర కూర్చొని ఆయన సత్యవాక్యాలను వినేవాళ్ళు ఆనాటి ప్రజలు. సంఘానికి బలమైన పునాది మూర్తి గారి ద్వారా ఆనాడు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రేడియో చుట్టూ కింద కూర్చొని అయిపోయిన దాకా, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన దాకా ఆ రేడియోల దగ్గర కింద కూర్చొని వింటూనే ఉండేవాళ్ళు. ఈనాడు సంఘాలు ఈ రీతిగా వర్ధిల్లటానికి కారణము మూర్తి గారిని దేవుడు నిలబెట్టుకొని ఆయన ద్వారా సంఘ పునాదిని బలపరిచాడు. ఆయన అన్నాడు, క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? ఆ ప్రేమ ఎక్కడా దొరుకుతుంది అన్నప్పుడు ఎవరో చెప్పలేకపోయినప్పుడు ఒక మాట చెప్పాడు. క్రీస్తు ప్రేమ అంటే కలవరి సిలువ. అది ఎక్కడ దొరుకుతుందంటే సిలువలో ఆయన నలగొట్టబడిన శరీరములో దొరుకుతుంది. సిలువలో ఆయన కార్చినటువంటి చివరి రక్తపు బొట్టు వరకు కార్చినటువంటి ఆయన రక్తములో, శరీరములో, రక్తములో ఏం దొరుకుతుందని చెప్పాడు ఆయన? ప్రేమ దొరుకుతుంది. అంటే సంఘాన్ని క్రీస్తు ప్రేమ కొరకై ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసమ్మాయన? కల్వరి సిలువ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ సిలువలో యేసయ్య ప్రేమను మనం చూస్తాం. నా కొరకై ఆ యేసయ్య శరీరం నలగొట్టబడ్డాడు. నా కొరకై ఆ యేసయ్య సిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి ఉన్నాడు. అదే సిలువ క్రీస్తు ప్రేమని ఆ వచ్చిన ప్రజలకు 100 మందికి తెలియజేసినప్పుడు నా యొక్క మైండ్లో ఆనాటి నుంచి ఆ మాట స్థిరముగా నాటబడి ఉన్నది. ఇక్కడ అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా, 19వ వచనంలో కూడా ఇంకోసారి చదువమ్మా. చూడండి,
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును చాలమ్మా. జ్ఞానానికి మించింది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ సంఘానికి కలవరిలో దొరుకుతూ ఉంటుంది. క్రీస్తు ప్రేమలో నలగగొట్టబడిన శరీరం ఉన్నది. క్రీస్తు ప్రేమలో ఆయన కార్చినటువంటి ఆ రక్తం ఉన్నది. ఈ రెంటిని ప్రభు ఏమన్నాడు తెలుసా? జీవాహారము అన్నాడు. మొదటగా క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమలో రక్తము, ఆ ప్రేమలో శరీరం ఉన్నది. ఈ రెంటిని కలిసి యోహాను సువార్త దగ్గరకు వచ్చేలేకి ఏమన్నాడు తెలుసమ్మా? అది పైనుండి దిగి వచ్చిన జీవాహారమును నేను అన్నాడు. చూడండి, బైబిల్లో 6వ అధ్యాయం యోహాను శుభవార్త 51వ వచనాన్ని మనం చదువుకుంటే, 6వ అధ్యాయం 51వ వచనం చూడండి. ఇక్కడ అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను చూడండి, ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఎవరైనను అంటే ఇక్కడ ఏ కులాన్ని గురించి చెప్పలా. ఎవరైనను, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనను సరే ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. ఎల్లప్పుడూ అంటే ఇక మనం చచ్చిపోవా అనవచ్చు. మనం ఎల్లప్పుడూ అంటే కీర్తనాకారుడు 90వ కీర్తనలో రాశాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములు, యుగ యుగములు ఎల్లప్పుడూ కూడా మానవుడు జీవిస్తాడు ఈ భౌతిక మరణము తరువాతని దీని అర్థం అన్నమాట. భౌతిక మరణము తరువాత మానవుడికి ఈ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఎవరంటే నా యేసయ్య, మన యేసయ్య. ఆ జీవాహారం మనం చూడండి, పిల్లలకి చికెన్ కానీ మటన్ కానీ తెచ్చినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి అనుకోండి, తల్లులు ఆ ముక్కలని పిల్లలకి ఏం చేస్తారమ్మా? చిన్నపిల్లలప్పుడు మీ పిల్లలకి మటన్ పెట్టలేదా అమ్మ? ఏం చేస్తారు? ఆ ముక్కలని విడదీసి చిన్నగా చేసి ఏం చేస్తారో పిల్లలకి పెడతారన్నమాట. పరలోకము నుండి ఆయన ఏమై ఉన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూలోకము నా పాదపీఠము. ఇంత ఆకారము కలిగిన ఆ యేసయ్యను మనం తినగలమా? తినలేము. కాబట్టి ఆ పరలోకము నుండి దిగువచ్చి ఆ కల్వరిగిరి శిలువలో ఆయన దేహాన్ని ముక్కలుగా నలగగొట్టించుకున్నాడు తన ఇష్ట ప్రకారం. నా బిడ్డలు ఇంత ముక్క తినలేరు అని చెప్పేసి ముక్కలుగా నలగగొట్టించుకొని అప్పుడు ప్రతి నెల మొదటి ఆదివారంలో ఇది నీ కొరకై ప్రభు శిలువలో నలగగొట్టబడిన ఆయన శరీరం అని సేవకుడు అందిస్తూ ఉంటాడు. నలగగొట్టబడిన శరీరంలో ఒక ముక్క నీకు నాకు నా యేసయ్య ఇస్తూ ఉన్నాడు. అందుకని పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఆ జీవాహారములో ప్రియ దేవుని బిడ్డలారా ఏముంది అంటే ఆయన శరీరం ఉన్నది, ఆయన రక్తం ఉన్నది. ఆ శరీరమును ఆ రక్తము మనకి స్వీకరించాలి అంటే దైవ జ్ఞానము ద్వారానే. ఈరోజు మన యొక్క అంశము కూడా ఏదో తెలుసా? జ్ఞానము ద్వారా సంఘానికి ఏమై ఉన్నది? జీవాహారం అని మనం చెబుతూ ఉన్నాడు. ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే బైబిల్లో 6వ అధ్యాయము 53వ వచనంలో జ్ఞానము కలవారు మాత్రమే ఆయన శరీరమును ఆయన రక్తమును భుజిస్తారు. చదువమ్మా మాట. కావున ప్రభు ఇట్లా నేను మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం, ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు. అది నిత్య జీవం అన్నమాట. నిత్య జీవము మనిషికి దేని ద్వారా కలుగుతుందంటే కల్వరిలో యేసయ్య నలగగొట్టబడినటువంటి శరీరము ద్వారా, కల్వరిలో యేసయ్య కార్చినటువంటి రక్తము ద్వారా, ఈ రెంటి ద్వారా అంటే
దాని అర్థం ఏంటి తెలుసమ్మా? సంస్కారము ద్వారా మాత్రమే సంఘానికి, విశ్వాసకి పరలోక ద్వారము తెరవబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంస్కారం అనే కార్డు సంఘంలో ఏ వ్యక్తికి అయితే ఉండదో చూడండి, నేను అండమాను వెళ్ళేటప్పుడు ప్రతి సంవత్సరము కూడా మద్రాసులో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మొట్టమొదటి మనం ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఆ కార్డు, టికెట్ మనం చూపించాలి. అది చూపిస్తేనే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అది చూపించకపోతే నాట్ అలౌడ్ అనమాట, ఎవరిని వెళ్ళటానికి వీలు లేదు. ఒకసారి నాతో పాటు నా స్నేహితుడు వచ్చాడు మద్రాసులో, విజయ్ కుమార్ అని. నేను కూడా లోపలికి వచ్చి ఫ్లైట్ చూడాలి ఎవరా అన్నాడు. సరే రా అన్నాను. అక్కడ ఆ ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, సార్ వెళ్ళటానికి వీలు లేదు, టికెట్ ఉంటేనే వెళ్ళాలి అన్నాడు. ఎంతో దూరం నుంచి వచ్చాడు. చివరికి నేనేమో లోపలికి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కాను. ఆయన నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసా? నాకు అర్హత కలిగిన టికెట్ ఉన్నది, వాడికి అర్హత కలిగినటువంటి టికెట్టు లేదు. అదే రీతిగా ఈ లోకయాత్ర సంఘము, విశ్వాసి మనుషుడు ముగించబడిన తర్వాత ఆ పరలోకపు యొక్క రాజ్యంలోకి పోవాలి అంటే సంస్కారము అనేటువంటి యొక్క టికెట్ సంఘానికి, విశ్వాసికి అవసరము. చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్లో ఆయన అంటాడు, నీ సంస్కార టికెట్ ఏది? నీవు ప్రభు రక్తాన్ని తాగావా, ప్రభు శరీరాన్ని తిన్నావా అని అదే మాట ఇక్కడ అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఆ 53వ వచనంలో ఏమంటాడమ్మా? మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు అంటాడు. ఆ జీవము కలిగిన దైవరాజ్యములోనికి మనం ప్రవేశించాలి అంటే మనలో ఏముండాలి అమ్మా? ప్రభు యొక్క రక్తం ఉండాలి, ప్రభు యొక్క శరీరం ఉండాలి. అంటే సంస్కారం అనేటువంటి ఎలిజిబిలిటీ టికెట్ నీలో నాలో ఉన్నట్లయితే మరి తప్పకుండా బలానమ్మకమైన నా ఆమోదగిరి పట్టణ సంఘమా రాని దేవదూతలో నిన్నో నన్ను మనలందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆ అర్హత నీలో నాలో లేకపోయినట్లయితే తప్పకుండా అజ్ఞానులతో పోలుస్తూ ఉంటాడు. అజ్ఞానులకి దైవరాజ్యంలో ఏం లేదో తెలుసా? స్థానము లేదు. బైబిల్లో చివరిగా ఇంకో మాట మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము యోహాను శుభవార్త 56వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా వానియందు నేను ఇక్కడ అంటున్నారు. ఇంకో ఆ మాట చదువమ్మా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు కాదమ్మా, నేను వానియందును నిలిచియుందును అంటున్నాడు. అంతే కదా? నేను నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు ఉంటే నేను వానియందు ఏమై ఉంటానో నిలిచి ఉంటాను. దాని అర్థం ఏంటి తెలుసా? నేను అట్టి వారితో సహవాసం చేస్తాను. దేవుని సహవాసము మన జీవితాల్లో కూడా అంతే. మనం చాలామందిము కూడా చెడు సహవాసాలు చేసి మన విశ్వాస జీవితాన్ని కోల్పోతూ ఉంటాం. పాపపు సహవాసం చేసి పరిశుద్ధిని సహవాసాన్ని కోల్పోతూ ఉంటాము. లోక సహవాసం చేసి లోకరక్షకుని మరి పరిశుద్ధతను మనం కోల్పోతూ ఉంటాము. ఇక్కడ ప్రభు అంటాడు, నా రక్తమును త్రాగి నా శరీరమును తిని ఎవరైతే ఉంటారో వాని యందు నేను ఏమై ఉంటానో నిలిచి ఉంటాము అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? వానితో నేను ఏం చేస్తాను? సహవాసం చేస్తాను. ఎక్కడెక్కడ చేస్తాడు అంటే 23వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? మనం చదువుకున్న మాటలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. గాఢాంధకారపు లోయలో నేను తిరిగినను నేను భయపడను. కారణం ఏంటి తెలుసా? ఇదిగో నా యందు నా యేసయ్య ఏమై ఉన్నాడు? నిలిచి ఉన్నాడు. నా యందు నా యేసయ్య నిలిచి ఉన్నాడు. నేను ఎంఏ పాల్ గారు, ప్రియ దేవుని సంఘమా, 89వ సంవత్సరంలో అరకు నుండి పాడేరు నుండి పెంటపల్లి అనే గ్రామం వెళ్ళాలి, తండా. ఆ తండా వెళ్ళాలి అంటే దాదాపు 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. అది పగలు వెళ్ళే రోడ్డు కాదు,
ఆ రూట్ కాదు అది. అది ఏంది, కొండల్లో చెట్లు కిందగా పైగా ఎక్కుకుంటూ వెళ్ళాలి, ఒక మార్గం లేదు. నేను ఎంఏ పాల్ గారు, సాధు యోహాన్ గారు, అది రాత్రులే వెళ్ళాలి. పగలంతా భయంకరమైనటువంటి జంతువులు, తేనె తెట్టెలు ఉంటాయి. ఒక్క ఈగ కుడితే ఆ మనిషి పాయిజన్తో చచ్చిపోతారు. పాలుగారు అన్నాడు, అయ్యా అక్కడ ఒక తండ ఉన్నది, ఆ తండకు సువార్త చెబుదామన్నాడు. నేను అప్పుడు యవనస్తుడిని, నాకు భయం వేసి కూడా సరే వెళదామండి అన్నాను. వెళతా ఉండాము. రాత్రులు 9ంటికి మా ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ 9 టైంలో దాదాపు 8 కిలోమీటర్లు అడవుల్లో గుండా వెళ్ళిపోతూ ఉండాలి, చెట్లు కొమ్మల కిందగా. ఎలాంటి ఒక కాలు కనుక స్లిప్ అయితే ఆ లోయ అగాధంలో పడిపోతూ ఉంటాం. కొన్ని నీళ్లు తీసుకున్నాం చెంబుల్లో, ఈ బాటిల్స్ అప్పుడు లేవు అక్కడ. చెంబుల్లోని నీళ్లు తీసుకున్నాం. ఒక నాన్ రొట్టె రౌండ్గా ఉంటుంది, ఆ 3 రొట్టెలు తీసుకున్నాం. ఆ గుడ్డ కట్టుకొని ఎవరు భుజాన వాళ్ళు వేసుకొని ఆ రాత్రులు చిన్న టైరు, సైకిల్ టైర్లని వెలిగించుకొని ఆ వెలుగులో వెళతా ఉన్నాం. కాళ్ళు స్లిప్ అవుతూ ఉండి రాళ్ళ మీద రాయి, చెట్లు కిందగా వంగి దూరాలి, చెట్లు ఎక్కి దిగాలి, భయంకరమైన అడవి ప్రాంతం. అటువంటి పరిస్థితుల్లో నేను అన్నాను, పాల్గారండి మనం తిరిగి వెళ్తామా, మరి ఏంటండి ఈ పరిస్థితి, నేను అనవసరంగా వచ్చాను నీతో అన్నప్పుడు ఆయన ఈ 23వ కీర్తన నాకు చూపించాడు. నిజంగా నేను క్రీస్తులో బలపడటానికి అనేక మంది దైవ సేవకులు చెప్పిన మాటలు నన్ను క్రీస్తులో సేవకుడుగా బలపరిచింది. 23వ కీర్తన అన్నాడు, చూడయ్య దావీదు ఏమంటాడు, గాఢాంధకారపు లోయలో నేను తిరుగుతున్నాను కానీ నేను భయపడను అన్నాడు కదా. ఆ దావీదు దేవుడే మన దేవుడయ్యా, ఆయన మనల్ని భయపడనిస్తాడా, పడనిస్తాడా అని ఆ మాట ద్వారా నన్ను ధైర్యపరిచాడు. ఆ రాత్రి 3 గంటలకు పేడపల్లి అనే తండా మేము వెళ్ళటం జరిగింది. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 53వ మాటలు వచనములో చెప్పిన మాటను బట్టి, నేను ఎవరైతే నా రక్తమును నా శరీరమును ఎవరైతే తింటారో వాని యందు నేను ఏమై ఉంటా అన్నాడు, నిలిచి ఉంటాము అన్నాడు. వాని యందు నిలిచి ఉంటాము. ఈనాడు సంఘంలో నీలో నాలో ప్రభు నిలిచి ఉండాలి. దేవుని యొక్క సన్నిధి లేని వ్యక్తులు అజ్ఞానులు. దేవుని యొక్క వాక్యం లేకుండా, దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధత లేకుండా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కొమ్మరింపు నడిపింపు లేకుండా మనం విశ్వాసులుగా జీవిస్తున్నామంటే మనము తెలివి తక్కువ వారము. అందుకని అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే మోకరించి నన్ను అడగండి. ఆ జ్ఞానము నీలో ఉంటే నీకు జ్ఞానము ఏమిస్తుందో తెలుసమ్మా, జీవాహారం ఇస్తుంది. అంటే యేసయ్యను నీకు ఇస్తూ ఉంటుంది. ఆయన నీలో ఏమై ఉంటాడు, నిలిచి ఉంటాడు. నీవు ప్రయాణం అయ్యేటప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నీవు పడుకున్నప్పుడు నీకు తోడుగా ఉంటాడు, నీవు కష్టపడి పనిచేసేటప్పుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకే ఇదే కాదు, ప్రతి 24 అవర్స్ కూడా ఆయన మనకి తోడయ్యుండి ఏం చేస్తాడు, ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, నా శరీరమును నా రక్తమును ఎవరైతే తింటారో జ్ఞానము కలిగిన వారు, వారిలో నేను నిలిచి ఉంటాను అన్నాడు. వారితో నేను ఉంటాను, వారిలో నేను ఉంటాను. ఈనాడు సంఘమా, దేవుని బిడలారా, నిజమే మన జీవితాల్లో వింతైనటువంటి అది చెప్పేది చూడండి. ఇజ్రాయేల్ దేశంలో భార్యతో పని లేకుండా, భర్తతో పని లేకుండా బిడ్డలను తయారు చేస్తూ ఉంటున్నారు. ఇంత మరి సైన్స్ టెక్నాలజీ పెరిగిపోయే దినాలలో మానవుడు దైవ జ్ఞానాన్ని వదిలిపెట్టి టెక్నాలజీని ఏం చేస్తున్నాడు, వెంబడిస్తూ ఉన్నాడు. కానీ అది కేవలము శరీరంతో మాత్రమే అది అంతమవుతూ ఉంటుంది. కానీ దైవ జ్ఞానం అయితే కలవరి సిలువ దగ్గరికి తీసుకెళ్తుంది. దైవ జ్ఞానము సిలువలో యేసయ్య ప్రేమను చూపిస్తూ ఉంటుంది. దైవ జ్ఞానము పరలోకం నుండి వచ్చిన ఆ శరీరమును, ఆ రక్తాన్ని నీకు అందిస్తూ ఉంటుంది. దైవ జ్ఞానము దేవుడిని నీలో ఉండి నిన్ను నడిపించేటట్లు చేస్తూ ఉంటుంది. దైవ జ్ఞానము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, మన సంఘానికి సమాధానం ఇస్తూ ఉంటుంది. దైవ జ్ఞానము మన కుటుంబాలకి, మన సంఘానికి లోబడే లక్షణాలని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో లేకపోతే మనలో జ్ఞానము లేనట్టే. జ్ఞానము లేకుండా
దేవుని రాజ్యంలో ప్రవేశించటము అసాధ్యమని వాక్యం చెబుతూ ఉంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని పొందుకుందాము. ఆ జ్ఞానము శిలువ దగ్గరికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ శిలువలో నీకు నాకు కావలసిన పరలోకము నుండి దిగి వచ్చిన ఏముందమ్మా అక్కడ? జీవాహారము ఉన్నది. ఆ జీవాహారము తింటే నిత్య జీవానికి మనము వీసా సంపాదించుకున్నట్టు, పాస్పోర్ట్ సంపాదించుకున్నట్టు, తప్పకుండా ఆ లక్షణాలు కలిగిన వారిని బలానమ్మకమైన నా మంచి కుమార్తె, నా కుమారుడని ప్రభు పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పిలుపుకి ఇటువంటి సిద్ధపాటు, ఇటువంటి లక్షణాలు, ఇటువంటి దైవజ్ఞానము, దేవుడు అనుగ్రహించే తెలివిని మనం కలిగి ఆ ప్రభు రాకడలో ఆయన ద్వారా బలానమ్మకం నా నమ్మకమైన ఆమోదగిరి పట్టణ సంఘమ అనే పిలుపుకి నీవు నేను మనందరము సిద్ధపడి ప్రభువులో జీవించే బిడ్డలుగా ఉండాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తోడయ్యుండును గాక. ఆమేన్. దేవా